యూరియా కోసం లైన్లు కట్టిన రైతన్నలు, ఎరువుల దుక్నం ముంగట పడిగాపులు కాస్తున్న రైతన్నలు, చెప్పులు పాస్బుక్లు ఆఖరికి గ్యాస్ మొద్దులు కూడా లైన్లో పెట్టి పడిగాపులు కాసినోళ్ళ వార్తలు మస్తుగా చెప్పుకున్నాం. ఇక నిత్యం ఏనో ఒక ఆడ గిసొంటి వార్తలు కానొస్తూనే ఉన్నాయి. మన జోర్దార్లో చెప్తూనే ఉన్నాం. చెప్పి నా నోరు కూడా నొస్తున్నదిలా. ఇక ఇప్పుడు కూడా గట్లనే లైన్లు కట్టిన వార్త పట్టుకొచ్చినాం. మరి అది ఎందుకోసానికో వార్త రానే వస్తుంది చూడుండ్రిగా. ఓస్ని వీలాగంలో మన్నుబడా ఎవ్వలు తగ్గుతలేరు గదా. ఎవ్వల్ని ఎవరు సప్పరిత్తాన్రో అందులో తెలుస్తనే లేదు. ఇలా నువ్వు ఒలింపిక్స్ లకు పంపిస్తే బాక్సింగ్ లో మెడల్ అన్నచ్చేది దేశానికి. ఓ పోలీస్ అన్నలు చూస్తున్నారెందుకే? మంట్ర అందుకో రాదుండ్రి, టైర్ల మీద వాతలు పెట్ట రాదుండ్రి. లాఠీలు గట్టిగానే ఉన్నాయి గాని మొన్నట్ల యాపిల్ కంపెనీలు కొత్త ఫోన్లు మార్కెట్లకు ఇడిచిండ్రు కదా. అయితే ఎట్లా చేసి తొలసూరు ఫోను నాకే దక్కాలనని ముంబై దిక్కున్న యూత్ పిల్లగాన్లు అంకుళ్ళు మందలే ఎగబడ్డరు. ఇట్లా దాంట్లో కాయన అందరికంటే నేనే ముంగటొచ్చిన, పాయకానకు పోయినా గంతే, లైన్ల నేనే ముంగటుంటా అని జర్రంతా ముంగటికి పోంగనే ఎనకమాల రెండోళ్ళు సప్పరిచ్చిండ్రు. ఇక మా బొన్నె కొడతారా అని ఇలా దోస్తులు ఎగబడేటాళ్లకు పెద్ద పంచాదే మోపైంది. ఒగల్నొగలు పొట్టు కొట్టుకున్నారు. పోలీసోళ్ళు నడుమిట్లొచ్చినా ఆగకుండా దంచుకున్నారు. బెంగళూరు బొంబాయి ఢిల్లీ దిక్కు మళ్ళా ఐఫోన్లు దొరకాయన్నట్టే ఫోన్ల దుకాణాల ముంగట కిలోమీటర్ల కమానం లైన్లు కట్టిండ్రు. చూసిండ్రా? ఓ దిక్కు రైతన్నలు బత్తా యూరియా కోసం ఎర్రటెండల తిప్పలు పడుతుంటే ఇలా కథ ఇట్లున్నది. తిన్నదరగక ఇట్లా పంచాదులు పెట్టుకుంటున్నారని గరానికి రావట్టిండ్రు ఇంటర్నెట్లా ఇలా కథలు చూసిన జనాలు. ఒక్కరోజు ఆలస్యమైతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు గీ తీరిగి ఎగబడుడేందని కొంతమంది పొట్టు అరుచుకుంటా అదే ఐఫోన్లకెంచి కామెంట్లు పెడుతున్నారు. ఏం చేస్తాం, పిచ్చి పలు విధాలు అంటుంటారు కదా, ఇది కూడా గసొంటిదే అన్నట్టు.